దేవుని పేరిట మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశం ఆదికాండము 24వ అధ్యాయం. ఇస్సాకు కోసం రిబ్కా ఎంపిక. అబ్రాహాము వృద్ధుడై జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందినవాడయ్యాడు. అతనికి ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. ఇస్సాకు వివాహ వయస్సు వచ్చినప్పుడు అబ్రాహాము తన విశ్వాసపాత్ర సేవకుని పిలిచి, నీ చేతిని నా తొడ కింద ఉంచుము, నేను నీతో ఆకాశమునకు భూమికి ప్రభువైన దేవుని మ్రొక్కు తీసుకొనుచున్నాను. నీవు నా కుమారునికి కనానీయుల కుమార్తెలలో భార్యను తీసుకొనకుండుటకు నా బంధువుల దేశమునకు పోయి అక్కడ నా కుమారునికి భార్యను తీసుకొని రావలెను అని ఆజ్ఞాపించాడు. సేవకుడు అబ్రాహాము మాటలను విని, ఆ స్త్రీ నాతో కూడా ఈ దేశమునకు రాకపోతే నేను నీ కుమారుని నీవు వెళ్లిన దేశమునకు తీసుకొని వెళ్లవలెనా అని అడిగాడు. అబ్రాహాము, నీవు నా కుమారుని అక్కడకు తీసుకొని వెళ్లకూడదు. దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తీసుకొని వచ్చి ఈ దేశమును నా సంతానమునకు ఇచ్చాడు. ఆయన తన దూతను నీ ముందు పంపి నీ ప్రయాణమును సఫలము చేస్తాడు అని చెప్పాడు. సేవకుడు తన యజమానుని మాటలను విని 10 ఒంటెలను తీసుకొని అబ్రాహాము యొక్క మంచి వస్తువులను తీసుకొని మెసొపొటేమియాకు పోయి నాహోరు పట్టణమునకు వచ్చాడు. అతడు ఒంటెలను పట్టణమునకు వెలుపల ఒక నీటి కాలువ దగ్గర మోకాలిమీద కూర్చుండబెట్టి, సాయంకాలమున స్త్రీలు నీటి తోడుకొని వచ్చుటకు సమయమయ్యింది. అతడు ప్రార్థన చేస్తూ, నా యజమానుడైన అబ్రాహాము యొక్క దేవుడైన యెహోవా, నేను నిలిచియున్న ఈ స్థలమందు నాకు అనుగ్రహము చూపుము. ఇదిగో నేను నీటి కాలువ దగ్గర నిలిచియున్నాను. ఒక యువతి నీటి తోడుకొని వచ్చినేడల నేను ఆమెతో, నీ కుండలో నీళ్లు కొంచెము నాకు త్రాగనిమ్మని అడుగుదును. ఆమె, త్రాగుము, నీ ఒంటెలకు కూడా త్రాగనిమ్మని చెప్పినేడల ఆమె నీవు నీ సేవకుడైన ఇస్సాకునకు నిర్ణయించిన స్త్రీ అగును అని ప్రార్థించాడు. అతడు ప్రార్థన ముగించకముందే ఇదిగో రిబ్కా అనే యువతి తన భుజముపై కుండను ధరించి బయలుదేరి వచ్చింది. ఆమె బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమార్తె. ఆమె చాలా అందమైనది, పురుషుని తెలియని కన్య. ఆమె కాలువ దిగి తన కుండను నింపి పైకి వచ్చింది. సేవకుడు ఆమెను ఎదుర్కొని, నీ కుండలో నీళ్లు కొంచెము నాకు త్రాగనిమ్మని అడిగాడు. ఆమె, నాయనా, త్రాగుము అని చెప్పి త్వరగా తన కుండను దిగజార్చి అతనికి త్రాగనిచ్చింది. ఆమె అతనికి త్రాగనిచ్చిన తరువాత, నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడుకొని వారికి త్రాగనిమ్మని చెప్పింది. ఆమె త్వరగా తన కుండను నీటిగుంటలో ఖాళీ చేసి మరల పరుగెత్తి ఒంటెలకు త్రాగనివుటకు నీళ్లు తోడుకొని వచ్చింది. సేవకుడు ఆమెను మాట్లాడకుండా చూచుచూ, యెహోవా తన ప్రయాణమును సఫలము చేసెనో లేదో తెలిసికొనుటకు మనస్సులో ఆలోచించుచుండెను. ఒంటెలు త్రాగిన తరువాత అతడు బంగారు నాసికారత్నమును బంగారు కడియములను తీసి ఆమెకు ఇచ్చి, నీవు ఎవరి కుమార్తెవి? నీ తండ్రి ఇంటిలో మాకు రాత్రి బస చేయుటకు స్థలము కలదా అని అడిగాడు. ఆమె, నేను బెతూయేలు కుమార్తెను. బెతూయేలు మిల్కా కుమారుడైన నాహోరు కుమారుడు. మా ఇంటిలో గడ్డికూడా ఎక్కువగా కలదు, రాత్రి బస చేయుటకు స్థలము కూడా కలదు అని చెప్పింది. సేవకుడు తలవంచి యెహోవాకు నమస్కారము చేసి, నా యజమానుడైన అబ్రాహాము యొక్క దేవుడైన యెహోవా ధన్యుడు. ఆయన నా యజమానుని యొక్క దయను సత్యమును విడువకుండెను. యెహోవా నన్ను నా యజమానుని బంధువుల యొద్దకు నేరుగా తీసుకొని వచ్చెను అని ప్రార్థించాడు. రిబ్కా పరుగెత్తి తన తల్లి ఇంటికి వెళ్లి ఈ సంగతులను చెప్పింది. రిబ్కాకు లాబను అనే సహోదరుడు కలడు. లాబను పరుగెత్తి ఆ సేవకుని యొద్దకు బయటికి వచ్చాడు. అతడు తన సహోదరి రిబ్కా ముక్కుపై నాసికారత్నమును చేతులపై కడియములను చూచి తన సహోదరి రిబ్కా చెప్పిన మాటలను విని ఆ సేవకుని యొద్దకు వచ్చాడు. అతడు అతనితో ఇట్లనెను, యెహోవా ఆశీర్వదించినవాడా, లోపలికిరా, నీవు బయట ఎందుకు నిలిచియున్నావు? నేను నీకు బస చేయుటకు ఇల్లును ఒంటెలకు స్థలమును సిద్ధము చేసియున్నాను. సేవకుడు ఇంటిలోనికి వచ్చాడు. లాబను ఒంటెలను విప్పి ఒంటెలకు గడ్డిమేతను ఇచ్చి అతని పాదములను కడుగుటకు నీళ్లను తెచ్చాడు. అతని ముందర భోజనము పెట్టబడింది. అయితే అతడు ఇట్లనెను, నేను నా వృత్తాంతము చెప్పనంతవరకు భోజనము చేయను. లాబను ఇట్లనెను, చెప్పుము. సేవకుడు ఇట్లనెను, నేను అబ్రాహాము సేవకుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. అతడు ధనవంతుడయ్యాడు. ఆయన అతనికి మందలను, గొర్రెలను, పశువులను, వెండి బంగారములు, దాసులను, దాసీలను, ఒంటెలను, గాడిదలను ఇచ్చెను.
నా యజమానుని భార్య సారా వృద్ధాప్యములో నా యజమానునికి ఒక కుమారుని కనెను. అతడు తన సమస్తమైన సంపదను అతనికి ఇచ్చియున్నాడు. నా యజమానుడు నాతో ప్రమాణము చేయించి ఇట్లనెను, నీవు నా కుమారునికి కనానీయుల కుమార్తెలలో భార్యను తీసుకొనకుండుటకు నా తండ్రి ఇంటికి నా బంధువుల యొద్దకు పోయి నా కుమారునికి భార్యను తీసుకొని రావలెను. నేను నా యజమానుడితో ఇట్లనెను, ఆ స్త్రీ నాతో రాకపోతే? అతడు నాతో ఇట్లనెను, నేను నడిచియున్న యెహోవా తన దూతను నీతో కూడా పంపును, ఆయన నీ ప్రయాణమును సఫలము చేయును. నీవు నా బంధువుల యొద్దకు పోయిన తరువాత వారు నీకు ఆ స్త్రీని ఇవ్వకపోతే నీవు ఈ ప్రమాణమునకు విముక్తుడవగుదు. నేను నేడు నీటి కాలువ దగ్గరకు వచ్చి, యెహోవా నా యజమానుని దేవుడయున్నాడు, నేను నిలిచియున్న ఈ స్థలమందు నాకు అనుగ్రహము చూపుమని ప్రార్థించితిని. ఇదిగో నేను నీటి కాలువ దగ్గర నిలిచియున్నాను. ఒక యువతి నీటి తోడుకొని వచ్చినేడల నేను ఆమెతో, నీ కుండలో నీళ్లు కొంచెము నాకు త్రాగనిమ్మని అడుగుదును. ఆమె, త్రాగుము, నీ ఒంటెలకు కూడా త్రాగనిమ్మని చెప్పినేడల ఆమె యెహోవా నా యజమానుని కుమారునికి నిర్ణయించిన స్త్రీ అగును. నేను మనస్సులో ప్రార్థన చేయుచుండగా ఇదిగో రిబ్కా తన భుజముపై కుండను ధరించి బయలుదేరి వచ్చెను. ఆమె కాలువ దిగ నీళ్లు తోడుకొని పైకి వచ్చెను. నేను ఆమెతో, నీ కుండలో నీళ్లు కొంచెము నాకు త్రాగనిమ్మని అడుగగా ఆమె త్వరగా తన కుండను దిగజార్చి త్రాగుమని చెప్పి నాకు త్రాగనిచ్చెను. ఆమె నాకు త్రాగనిచ్చిన తరువాత, నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడుకొని వారికి త్రాగనిమ్మని చెప్పెను. నేను ఆమెతో, నీవు ఎవరి కుమార్తెవి అని అడుగగా ఆమె, నేను బెతూయేలు కుమార్తెను, బెతూయేలు మిల్కా కుమారుడైన నాహోరు కుమారుడు అని చెప్పెను. అప్పుడు నేను తలవంచి యెహోవాకు నమస్కారము చేసి, నా యజమానుడైన అబ్రాహాము యొక్క దేవుడైన యెహోవా ధన్యుడు, ఆయన నా యజమానుని యొక్క దయను సత్యమును విడువకుండెను. యెహోవా నన్ను నా యజమానుని బంధువుల యొద్దకు నేరుగా తీసుకొని వచ్చెను. లాబాను బెతూయేలు ఇట్లనిరి, ఈ సంగతి యెహోవా వలననే వచ్చినది, మేము నీతో చెడ్డగాని మంచిగాని చెప్పలేము. ఇదిగో రిబ్కా నీ ముందర కలదు, ఆమెను తీసుకొని వెళ్ళుము, ఆమె నీ యజమానుని కుమారుని భార్య అగునుగాక, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము జరుగునుగాక. అబ్రాహాము సేవకుడు వారి మాటలను విని నేలమీదకు వంగ యెహోవాకు నమస్కారము చేసెను. అతడు వెండి బంగారు ఆభరణములను బట్టలను తీసుకుని రిబ్కాకు ఇచ్చెను. ఆమె సహోదరునికి తల్లికి విలువైన వస్తువులను ఇచ్చెను. అప్పుడు అతడును అతనితో కూడా ఉన్నవారును భోజనము చేసి రాత్రి బస చేసిరి. అతడు ఉదయమున లేచి, నన్ను నా యజమానుని యొద్దకు పంపుడని చెప్పగా ఆమె సహోదరుడును తల్లియును ఇట్లనిరి, ఆ యువతి మాతో కొన్ని దినములు ఉండనిమ్ము, 10 దినములైనను ఉండనిమ్ము, ఆ తరువాత నీవు పోవచ్చును. అతడు వారితో ఇట్లనెను, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నన్ను ఆలస్యము చేయకుడి, నన్ను నా యజమానుని యొద్దకు పంపుడి. వారు ఇట్లనిరి, ఆ యువతిని పిలిచి ఆమెను అడుగుదము. వారు రిబ్కాను పిలిచి, నీవు ఈ మనుష్యునితో కూడా పోవుదువా అని అడుగగా ఆమె, పోవుదును అని చెప్పెను. వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె ధాత్రితోనూ అబ్రాహాము సేవకునితోనూ అతనితో కూడా ఉన్నవారితోనూ పంపివేసిరి. వారు రిబ్కాను ఆశీర్వదించి ఆమెతో ఇట్లనిరి, మా సహోదరీ, నీవు లక్షల కొలది జనములకు తల్లివి అగుదువుగాక, నీ సంతానము తన శత్రువుల గుడారములను స్వాధీనము చేసుకొనుగాక. అప్పుడు రిబ్కాయు తన ధాత్రితో కూడా లేచి ఒంటెలపై ఎక్కి ఆ మనుష్యుని వెంటపోయెను. ఆ సేవకుడు రిబ్కాను తీసుకొని పోయెను. ఇస్సాకు బెయేర్లాహైరోయి నుండి వచ్చిచుండెను. అతడు దక్షిణ దేశములో నివసించుచుండెను. ఇస్సాకు సాయంకాలమున మైదానములో ధ్యానము చేయుటకు బయలుదేరి తన కన్నులు ఎత్తిచూచి ఒంటెలు వచ్చిచున్నట్లు కనుగొనెను. రిబ్కా తన కన్నులు ఎత్తి ఇస్సాకును చూచి ఒంటెపై నుండి దిగెను. ఆమె సేవకునితో ఇట్లనెను, మైదానములో మనలను ఎదుర్కొనుటకు వచ్చిన ఈ మనుష్యుడు ఎవరు? ఆ సేవకుడు ఇట్లనెను, అతడు నా యజమానుడు. అందుచేత ఆమె తన ముసుకును తీసుకుని ముసుకు వేసుకొనెను. సేవకుడు తాను చేసిన సమస్తమైన పనులను ఇస్సాకుతో చెప్పెను. ఇస్సాకు రిబ్కాను తన తల్లి సారా గుడారంలోనికి తీసుకుని పోయెను. అతడు ఆమెను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు తన తల్లి మరణమునకు ఓదార్పు పొందెను.